చంద్రబాబు తీరుపై మండిపడ్డారు మంత్రి పెద్దిరెడ్డి. గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఏమాత్రం అభివృద్ధి చేయని చంద్రబాబు మళ్లీ అభివృద్ధి అంటూ మోసం చేసేందుకు వస్తున్నాడని విమర్శించారు. సూపర్ 6 మీ భవిష్యత్తుకు నా గ్యారెంటీ అంటున్నాడని, గెలిచిన తర్వాత ఏదీ ఉండదన్నారు పెద్దిరెడ్డి. ఎన్నికల్లో గెలుపు కోసం అలవికాని హామీలిస్తున్నాడని ఆరోపించారు. మాటకు కట్టుబడే నాయకుడు జగన్ అన్న పెద్దిరెడ్డి ఈసారి వైసీపీ గెలుపు ఖాయమన్నారు. చెప్తా ఉన్నాడు మరి సూపర్ 6 అని 6 గ్యారంటీలు అని. ఆ 6 గ్యారంటీలు అమలు చేయాలంటే 2,50,000 కోట్లు కావాలి. వాటికి తోడు ఇంకా ఏం చెప్తాడు, మేనిఫెస్టో ఇంకా ఆయన రిలీజ్ చేయలేదు. మరి ఇవన్నీ కూడా అమలు చేసేదానికి వీలు కానీ చెప్తా ఉన్నాడు. మన భవిష్యత్తుకు ఆయన గ్యారంటీ ఇస్తా అంటూ ఉన్నాడు. మీ భవిష్యత్తుకు నా గ్యారంటీ అని కూడా చెప్తా ఉన్నాడు. మరి ఇవన్నీ కూడా అమలు చేసేదానికైనా మనం ఆలోచన చేయాలని మీకు మనవి చేస్తా ఉన్నాను. గతంలో చేయలేదు, అధికారంలోకి మనం ఇచ్చా కూడా 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నాడు, కానీ చేసింది ఏమీ లేదు. మరి ఇప్పుడు మళ్ళా తిరిగి వచ్చి 6 గ్యారెంటీలు అంటూ ఉన్నాడు. తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే అది చేశాడు, ఏం చెప్పాడో అది చేశాడు. ఇప్పుడు కూడా ఏం చెప్తాడో అది రాబోయే 5 సంవత్సరాల్లో చేస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారి మాటకు కట్టుబడి ఉండే మనిషి. మన చంద్రబాబు నాయుడు కథ మనందరికీ తెలుసు. కాలం గడుపుకోవాలా, ఏదో రకంగా అధికారం రావాలని ఆలోచిస్తాడు తప్ప వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా అమలు చేయాలా, మనం మాట చెప్పాము అవన్నీ అమలు చేయాలని ఆలోచన చేయడు. కాబట్టి దయచేసి అందరూ కూడా పెద్ద మనసుతో జగన్మోహన్ రెడ్డి